హాయ్ హలో అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. 2025 ఇయర్లో మొట్టమొదటగా చేసే వీడియో అండి ఇది. ఈ వీడియోని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మొదటి నుంచి స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు వీడియోలో నేను మీకు నెహ్రూ సైన్స్ సెంటర్ని చూపించబోతున్నాను. ఇది ముంబైలోని వర్లీ అనే ఏరియాలో ఉంటుంది. ఈ సెంటర్కి నియర్ బై మహాలక్ష్మి ఎంఎంటీఎస్ స్టేషన్ ఉంటుంది. అలాగే బస్సెస్ త్రూ అయితే 154, 168, 165 బస్సెస్ త్రూ కూడా మనం ఈ సెంటర్ని రీచ్ అవ్వచ్చు. గేట్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ హెడ్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పిల్లలకి ఏజ్ మెన్షన్ చేయలేదండి. 100 సెంటీమీటర్స్ కంటే ఎత్తులో ఉన్న పిల్లలకి మనము టికెట్ తీసుకోవాల్సిందే. మనకి మారుత్ అనే యుద్ధ విమానం కూడా ఈ సైన్స్ సెంటర్లో కనిపిస్తుంది. అలాగే రకరకాల జంతువుల బొమ్మలు మరియు మన ఇండియన్ సైంటిస్టుల యొక్క రాతి బొమ్మలు గార్డెన్లో ఏర్పాటు చేశారు. సైంటిస్టుల విగ్రహాలు, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ మనకి సైన్స్ సెంటర్ లోపల కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే సైన్స్ సెంటర్ బిల్డింగ్ యొక్క ఎంట్రీ. ప్యూర్గా సైన్స్ యొక్క ఇన్వెన్షన్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ ఫ్రెండ్స్, మీరు ఈ పేరు వినే ఉంటారు. ఇది వచ్చేసి మన ఎర్త్ ఇంటీరియర్, అంటే మనకు భూమి లోపల ఎలా ఉంటుందో దాని నిర్మాణాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇవి టెక్టానిక్ ప్లేట్స్ ఫ్రెండ్స్. ఈ ప్లేట్స్ కదలటం వల్లనే మనకు భూకంపాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ సైంటిస్టులు వారి సృష్టి మరియు వారు ఉన్నటువంటి టైము మెన్షన్ చేశారు. ఇది చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది జియోలాజికల్ టైమ్ స్కేల్, తెలుగులో భౌగోళిక సమయ ప్రయాణం అంటారు. భూమి పుట్టినప్పటి నుంచి జీవం ఎలా ఉద్భవించింది, ఏ ఏ జీవులు ఉద్భవించి అంతరించి కనుమరుగైపోయాయో ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్ చెప్తుంది. ఆది మానవుల కాలం నుంచి నేటి ఆధునిక మనిషి ఎలా పరిణామక్రమం చెందాడో కూడా ఈ సెంటర్లో మనకి వివరించారు. అలాగే ఆది మానవుల టైం నుంచి నేటి వరకు మానవుని కణాలలో ఎటువంటి పరిణామ క్రమాలు చోటు చేసుకున్నాయి, మెయిన్లీ బోన్స్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం అన్ని ఆధారాలతో చక్కగా ఈ సైన్స్ సెంటర్లో పొందుపరిచారు. ఈ సైన్స్ సెంటర్ని విజిట్ చేయాలి కంప్లీట్గా అంటే మనకి అట్లీస్ట్ ఒక 6 to 7 hours 1 day అయితే ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడే మనము ఈ సైన్స్ సెంటర్లో మొత్తం అన్నీ చూడగలము, ఎంజాయ్ చేయగలము. నెక్స్ట్ ఈ ప్లేస్లో హ్యూమన్ బాడీ గురించి, హ్యూమన్ బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క మెషిన్ లాగా ఎలా పనిచేస్తుంది అని మొత్తం డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా మొత్తం మనకి చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మన హార్ట్, గుండె ఫ్రెండ్స్. అది ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా దాన్ని ఒక మిషన్తో పోల్చారు. నెక్స్ట్ మన బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ గురించి అవి ఏ విధంగా పనిచేస్తాయి మొత్తం వివరించే ప్రయత్నం అయితే చేశారు ఫ్రెండ్స్. ఇది డిఎన్ఏ నిర్మాణము. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్స్లో ఈ డిఎన్ఏ అనేది ఉంటుంది. ఇది కెమికల్ బేస్డ్ ఇవల్యూషన్ ఫ్రెండ్స్. అంటే మన జీవం ఎలా ఉద్భవించింది, దాంట్లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములాస్ ఏంటి అనేది ఇక్కడ మనకి వివరించారు. అంతేకాకుండా అమైనో యాసిడ్ స్ట్రక్చర్ కూడా మనకు చక్కగా చూపించారు ఫ్రెండ్స్. ఇవి ప్యూర్గా లైఫ్ సైన్స్ చదువుకున్న వాళ్ళకైతే కంప్లీట్గా అర్థమవుతాయి. మిగతా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇవన్నీ ఏంటి అని. కానీ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక అంశాలు. నెక్స్ట్ సైన్స్ ఆన్ ఏ స్పియర్ అని ఇదొక సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి షో ఫ్రెండ్స్. ఇది మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల గురించి, వాటి విశిష్టతలను తెలిపేటువంటి షో ఫ్రెండ్స్. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ షో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్క గ్రహం ఎలా ఏర్పడింది, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, సూర్యుడి నుంచి ఒక్కొక్క గ్రహము ఎంతెంత దూరంలో ఉంది, అవి ఎలా రొటేట్ అవుతాయి, వాటి మీద ఆవాసానికి అనువుగా ఉందా లేదా, వాటి మీద ఎటువంటి స్థితి అంటే టెంపరేచర్ ఎలా ఉంటుంది, వాటర్ ఉంటుందా లేదా, వాటి మీద ఉండే గ్యాసెస్ కానీ లేకపోతే అగ్నిపర్వతాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సౌర కుటుంబంలో ఉన్నటువంటి చాలా అమేజింగ్ థింగ్స్ని మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఈ షో ఒక 10 to 15 minutes అయితే ఉంటుంది. ఇవే కాకుండా మనకి ఏవియేషన్, ఫిజికల్ ఫోర్సెస్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇలా రకరకాల ఫీల్డ్స్ గురించి కూడా మనకి ఈ సైన్స్ సెంటర్లో
ఉంటాయి ఫ్రెండ్స్. మా ఈ ప్రయత్నము మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.